ఏసీబీ నుంచి నెక్స్ట్ మీరు ఏసీబీ నుంచి మళ్ళీ బ్యాక్ టు సిఐడి. సిఐడి ఎందుకంటే చాలా సెన్సేషనల్ కేసెస్ అప్పట్లో, సత్యం రామలింగరాజు ఇవన్నీ. ఆ టైంలో నేను ఏసీబీలో ఉన్నాను. సో రిలెంట్లెస్గా సిఐడి వాళ్ళు గవర్నమెంట్ దగ్గర అడుగుతున్నారు అన్నమాట. ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ లీగల్ అడ్వైజర్ కావాలి. ఇప్పుడు కొత్త వాళ్ళు ఉన్నా కూడా అంత ఎక్స్పీరియన్స్, అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ ఎలా ఉంటాయంటే ఏసీబీ, సిఐడి, సిబిఐ, ఇది ఫస్ట్ ఆర్గనైజేషన్ ఏంటి అని తెలియాలి, వాళ్ళ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏంటో తెలియాలి, దానికి ఎక్స్పీరియన్స్ ఉంటేనే వాళ్ళని గైడ్ చేయగలుగుతారు. అడుగుతున్నారు. దాని అదంతా ప్రాసెస్ అయ్యి వచ్చేటప్పటికి 1.5 years పట్టింది. ఇమీడియట్గా నేను మళ్ళీ సిఐడికి బ్యాక్ టు సిఐడి చేసి మళ్ళీ రిమైనింగ్ కేసెస్ అన్నీ మళ్ళీ చాలా కేసెస్, లీకేజ్ కేసెస్ ఇవన్నీ కూడా మళ్ళీ అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ ఇవన్నీ చాలా ఉన్నాయండి. నేను చెప్పిన 3-4 చాలా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ పెన్షన్ ఇస్తామని చెప్పి వాళ్ళందరి దగ్గర 5,000-6,000 కలెక్ట్ చేశారు. వాళ్ళకంటే లైఫ్ లాంగ్ మీకు ఎవ్రీ మంత్ 5,000 ఇస్తాము, 2,000 ఇస్తాము కొంతమందికి అని చెప్పి ఒక స్కీమ్ పెట్టారు. మరి జనం ఎలా బిలీవ్ చేస్తారో నాకు తెలియదు, కానీ అది ఒక్కసారి 5,000 ఇస్తే లైఫ్ లాంగ్ వాడికి పెన్షన్ ఇస్తారంట. ఇవన్నీ కూడా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ పెట్టారు. పెడితే అందరూ ఇంకా దాన్ని నమ్మి ఎంతమంది 5,000 అయితే ముందు చూడండి, ఒక 1,000 members 5,000 ముందు పే చేశారు. ఎంత అమౌంట్ అది? అయిపోయింది, వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరు కనపడలేదు, ఆ పాస్టర్స్, ఫాదర్స్ ఎవరు కనపడలేదు. దానికి మొత్తం నెల్లూరు ఇక్కడ చాలా కేసెస్ రిజిస్టర్ అయినాయి తర్వాత. అవి అలాగే ఒకళ్ళని చూసి ఒకళ్ళు నెక్స్ట్ అందరూ మొదలుపెట్టారు. అంటే ఎంత అమౌంట్ అది మిస్అప్రోప్రియేట్ అయిందండి జనం దగ్గర నుంచి. ఇప్పుడు అట్లాంటి కేసెస్ అవి అన్ని ఈ టైప్ ఆఫ్ కేసెస్. కానీ హ్యూమన్ ట్రాఫిక్ కేసులు కూడా మీద చాలా ఉన్నట్లే. హ్యూమన్ ట్రాఫికింగ్ ప్రత్యేకంగా సిఐడిలో అయితే విమెన్ ప్రొటెక్షన్ సెల్ ఒకటి ఉంది. దాన్ని రీసెంట్గా మళ్ళీ సేఫ్టీ ఆఫ్ విమెన్ అని ఒక సెపరేట్ చేశారు. దాన్ని మొత్తం కూడా దానికే ఒక తెలంగాణ గవర్నమెంట్ సేఫ్టీ ఆఫ్ విమెన్ చాలా ప్రయారిటీ ఇచ్చారు. సిన్స్ ఇట్స్ ఆర్గనైజేషన్ స్టేట్ ఫార్మేషన్ సారీ అప్పటి నుంచి కూడా షీ టీమ్స్ అని ఇవన్నీ కూడా భరోసా అని కొత్తగా ఇన్నోవేటివ్గా చేయడం మొదలుపెట్టారు. సో సేఫ్టీ ఆఫ్ విమెన్ హ్యాస్ బికమ్ ఏ ప్రయారిటీ టు ద గవర్నమెంట్. సో ఇన్ పర్సన్స్ ఆఫ్ దట్ ఈ వేరియస్ ఆర్గనైజేషన్స్ రీసెంట్గా దాన్ని ఇంకో హయ్యర్ లెవెల్కి వెళ్ళి కంప్లీట్గా సేఫ్టీ ఆఫ్ విమెన్ అనే దానికి ఒక ఆర్గనైజేషన్, దానికి ఒక కంప్లీట్ ఇది పెట్టాల్సి వచ్చింది. దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. తర్వాత అంతకుముందు డబ్ల్యూపీసీ అనేది సిఐడిలో అంటే ఇంకా మెర్జ్ అవ్వలేదు, అయ్యే ప్రాసెస్లో ఉంది. డబ్ల్యూపీసీలో ఇది ఒక మంచి ఆఫీసర్స్ ఉన్నారండి, దాన్ని స్పెషల్గా ఫోకస్ చేశారు. ఎక్కడెక్కడైతే ఎన్జిఓస్తో అసోసియేట్ అయి ఉన్నారు, ఎక్కడెక్కడ ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి, ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే అక్కడ వెళ్ళిన వాళ్ళందరినీ పట్టుకుని పెద్ద పెద్ద క్యాచ్ జరిగింది. అది చాలా మంచి లిస్ట్లో, సిఐడి లిస్ట్లో డబ్ల్యూపీసీలో మంచి కేసెస్ చేశాం ట్రాఫికింగ్ మీద చేసాం. అది కూడా చాలా పెద్ద, అంటే కోర్టుకు వచ్చేటప్పటికి చాలా సింపుల్గా ఉన్నట్టు అనిపడుతుంది, కానీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుందండి. తర్వాత ఇంత మనం కష్టపడి మనం వెళ్ళేటప్పటికి వాళ్ళు దొరకాలని లేదు. చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వాళ్ళు దొరకరు. మనకి సచ్ అండ్ సచ్ ఏ ప్లేస్ చాలా ఎక్కువ హ్యూమన్ ట్రాఫికింగ్ అవుతుంది, తర్వాత ప్రాస్టిట్యూషన్ ఎక్కువ నడుస్తుంది. తెలంగాణ స్టేట్లో ఎక్కువగా ఏ ప్రాంతం కనిపిస్తుంటుంది? మనకి రీసెంట్గా జరిగింది కదండి 2-3, నేను ఇమీడియట్గా ఐ కెనాట్ టెల్ యూ, 2-3 ప్లేసెస్ కాన్స్టెంట్గా జరిగింది. మెదక్ అనుకుంటా, మెదక్ ఇఫ్ ఐఎమ్ రైట్, నాకు సరిగ్గా గుర్తులేదు. 4-5 కేసెస్ ఒకే ఏరియా నుంచి వచ్చినాయి. దీని రీజన్ వాళ్ళ పవర్టీ ఒకటా, లేదంటే గవర్నమెంట్ సరిగ్గా అక్కడ పనిచేయడం అన్నట్ట? పవర్టీ అండి, పవర్టీ. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే కల్కట్టా ఎక్కువ, ఆ ఏరియా నుంచి ఎక్కువ పిల్లల్ని వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే 4-5 చిల్డ్రన్ ఉండడం, ఫ్యామిలీలో ఫాదర్ చనిపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ చైల్డ్ ఎక్కువ స్టోరీస్ అలాగే ఉంటాయి. తర్వాత ఈజీ మనీ, కష్టపడితే మనకు తెలియదండి సొసైటీలో ఎన్ని వేస్ లేవు. దాన్ని ఇప్పుడు మనకే చాలామంది ఎంప్లాయ్మెంట్ మనం ఇచ్చేవాళ్ళం ఉన్నా కూడా తీసుకునేవాళ్ళు లేరు. దిస్ ఈజ్ ఈజీ మనీ. తర్వాత ట్రాప్ చేస్తారు కదా, ఒక్కసారి ట్రాప్ అయ్యి ఆ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి రీహాబిలిటేషన్ ప్రొవైడ్ చేసినా కూడా చాలా తక్కువ మంది దానికి యాక్సెప్ట్ చేస్తారు. దాంట్లో ఎన్జిఓస్ చాలామంది చాలా హెల్ప్ చేస్తారండి. సో అదేంటంటే ఫస్ట్ పావర్టీ, నెక్స్ట్ ఏమో హ్యాబిట్యుయేటెడ్. ఒక్కసారి ఇందులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వేరే వర్క్ ఏది చేయడానికి కూడా ఉండదు, హెల్త్ కూడా పర్మిట్ చేయదు కొంత ఏజ్ తర్వాత. సో ఈ రీజన్స్ వల్లే చేస్తూ ఉంటారు. అంటే గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఏముంటుందండి దాంట్లో? ఇప్పుడు చదువుకోవచ్చు, వాళ్ళన్నీ కూడా ఏవో అన్ని స్కీమ్స్ అవి ఉన్నాయి, అన్నీ ఇస్తున్నారు, అయినా కానీ దీంట్లో ఇక్కడ మెయిన్ జరిగేది ఏంటంటే
ఇలాంటి పావర్టీ ఉన్న వాళ్ళని ట్రాప్ చేస్తారు. దానికి కొంత అఫెండర్స్ కొంతమంది ఉంటారు కదా, ఇది కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్. చాలామంది గ్రూప్స్గా ఉండి వీళ్ళ క్యాచ్ చేయడం, తీసుకురావడం, ఒకసారి బలవంతంగా దాంట్లో వాళ్ళు పెట్టిన తర్వాత ఇంక వాళ్ళు దానికి అలవాటు పడిపోతారు. మేము చూస్తూ ఉంటాం కదా, వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత మీకు రిహాబిలిటేషన్ ప్రొవైడ్ చేస్తామంటే వాళ్ళు ఇష్టపడరు రావడానికి. ఎందుకంటే వీళ్ళు ముందు ఇన్వెస్ట్ చేస్తారు మనీ, ఒక 2 lakhs 3 lakhs వాళ్ళ అవసరాలన్నిటికీ కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేసి వీళ్ళని తీసుకొస్తారు. ఈ అమౌంట్ వాళ్ళు రీపే చేయాలి కదా. సో దట్ ఈస్ ద ఫెసిలిటీ బీయింగ్ ప్రొవైడెడ్ బై ది ఆర్గనైజేషన్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. For more videos, please subscribe iDream. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch